హలో! హాయ్ అండి. నా స్టైల్‌లో పలావ్ చేద్దాం రండి. ఓకేనా? ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని, ఆయిల్ ఏసుకుని, అందులో జీలకర్ర యాడ్ చేసుకుని, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, మరియు పలావ్ ఆకు, తర్వాత అనాస్ పువ్వు, మన ఇండియన్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో మనం నార్మల్‌గా ఏసేవి అవన్నీ వేసుకోవచ్చు. నేను ఎక్కువైతే స్పైసెస్ యాడ్ చేయలేదు, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఏలకులు మరియు సోంపు అయితే యాడ్ చేసుకున్నానంట. చేసుకొని కరివేపాకు ఏసుకున్నాను. నాకు కరివేపాకు ఫ్లేవర్ చాలా ఇష్టము. సో, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్ ఏసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఆనియన్ ఫ్రై అయిన తరువాత మనము యాక్చువల్‌గా ఆనియన్ వేసిన వెంటనే వెజిటేబుల్స్ అయితే వేయకూడదండి. ఆనియన్ కాస్త బాగా ఫ్రై అయిన తరువాత వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఆనియన్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఆనియన్ కాస్త ఫ్రై అయ్యేదాకా ఆయిల్‌లో వదిలేస్తాను. మధ్యలో కలుపుకుంటూ ఒకసారి అలా. ఇప్పుడు మనం ఏదైతే వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటాయో అవి, లేదా మనం ఇంట్లో ఏం తింటారో ఆ వెజిటేబుల్స్ అనమాట, అవి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని బాగా వాటి పచ్చి వాసన పోయేదాకా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. యాక్చువల్‌గా ఇక్కడ మనము ఏదైనా మిస్టేక్ అంటే ఏదైనా మనం వెజిటబుల్స్ వేసిన వెంటనే ఒకసారి అలా కలిపేసి ఆ స్పైసెస్ అనేవి యాడ్ చేసేసుకొని మనము పలావ్ అయితే మిక్స్ చేసేసుకోవడం వల్ల పలావ్‌కి వాటర్ అది యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది అంత బాగా రాదనమాట. మంచి ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఇక్కడ వెజిటబుల్స్ ఏసాక మస్ట్ అండ్ షుడ్‌గా మనము ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు పచ్చి వాసన పోవడం వల్ల టేస్ట్, ఫ్లేవర్ బావుంటుందనమాట. తర్వాత ఇక్కడ కొంచెం ఫ్రై అయిన వెంటనే నేను కాస్త సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇక్కడ మిక్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే పొటాటో ఉంటుంది కదా! అది వచ్చేసి మనకు అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ అనమాట పొటాటో. వేరే వెజిటబుల్స్ అయితే అలా అంటవు గానీ ఈ పొటాటో వల్ల మనకు అదొక ప్రాబ్లమ్ అనమాట. సో, అదొక్కటి మనం చూసుకోవాలి. చూసుకొని ఒకసారి మధ్యలో అలా ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేసేసుకొని తర్వాత మనము వేరే అనమాట. అంటే ఇప్పుడు నేను తర్వాత నెక్స్ట్ పుదీనా యాడ్ చేస్తాననమాట. పుదీనా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్లేవర్స్ అంటే వెజిటేబుల్స్‌లో ఉండే పచ్చివాసన పోయిన తర్వాత పుదీనా యాడ్ చేయడం వల్ల పుదీనా ఫ్లేవర్స్ అంతా బాగా మనకు వెజిటేబుల్స్‌కి వస్తుందనమాట. అలాగే ఆయిల్‌లోకి కూడా బాగొస్తుంది. లేకపోతే పచ్చి వాసన ఉంటుంది, వెజిటేబుల్స్‌దే ఉంటుంది కాబట్టి మనము ముందుగా వేయకూడదు నేను చెప్పినట్లు. ఆయిల్‌లో కాస్త వెజిటబుల్స్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలనమాట. పుదీనా యాడ్ చేసి బాగా ఒకసారి మిక్స్ చేసి కాస్త ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి అది కూడా. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే నేను కసూరి మేతిని యాడ్ చేస్తాననమాట. కసూరి మేతి అయినా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం నార్మల్‌గా మేతి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఉంటే ఫ్రెష్‌గా ఉంటే ఫ్రెష్ మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రెష్ మేతి లేదు కాబట్టి డైరెక్ట్ కసూరి మేతిని ఒకసారి బాగా కలిపిన తరువాత అడుగంటకుండా కలిపిన తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తున్నాననమాట. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ఫ్లేవర్ కూడా బాగా ఆయిల్‌లోకి వస్తుందనమాట. పుదీనా వేసిన వెంటనే ఇది వేస్తే ఏమవుతుంది, 2 ఫ్లేవర్స్ సరిగ్గా ఇది కావనమాట. సో, ఇప్పుడు అది కాస్త వేసి ఆయిల్‌లో బాగా ఇదైన తర్వాత మనం దీన్ని వేయటం వల్ల ఏమవుతది మనకు ఫ్లేవర్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. ఓకే. ఇలా వేసేసుకొని ఆయిల్‌లో ఇంకాస్త అంటే 20-30% దాకా ఇక్కడ మనకు బాయిల్ అవ్వాలనమాట వెజిటబుల్స్. అలా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాలనమాట. చేసేసి బాగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనిస్తే ఫ్లేవరు, టేస్ట్ కూడా బావుంటుంది తినడానికి. ఇప్పుడు నేను మసాలా అయితే వేసుకుంటున్నాను. అందులో పచ్చిమిరపకాయలు, అల్లం మరియు పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర ఇది పేస్ట్ చేసుకున్నాననమాట. ఇది పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాననమాట. ఇక్కడ వేరే స్పైస్ అంటే కారం వేరేగా ఏది ఏయట్లేదండి. మిరియాలు గానీ, లేకపోతే కారం పొడి గానీ ఇది ఏయట్లేదు. ఎండు కారప్పొడి ఇలాంటివి ఏమి వేయట్లేదు. డైరెక్ట్‌గా దీన్నే ఏసేసుకుంటున్నాననమాట. ఇదే మసాలా అనమాట మనకు. ఇంతనే. ఇదేసేసి బాగా కాస్త దీనిది కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత నేనిక్కడ టమాటోస్‌ని నేను పచ్చివి కట్ చేసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాననమాట.
ఆ పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనం టమాటో డైరెక్ట్గా వేసామనుకోండి సరిగ్గా బాయిల్ కాకపోతే, ఇంత లేట్గా వేస్తున్నాం కాబట్టి అది సరిగ్గా ఉడకదనమాట. అలా ఉడకకపోవడం వల్ల ఏమవుతుంది మనకు పక్కన పెట్టేస్తామనమాట తీసేసి. దానికి బదులు ఇలా మిక్సీ చేసేసి మనము వేసుకోవడం వల్ల కంప్లీట్‌గా టమాటోది కంటెంట్ మొత్తం మనకు మసాలా పట్టేస్తుంది. టేస్ట్ కూడా వస్తుందనమాట. సో, ఇది ఈ మెథడ్‌లో ఒకసారి ట్రై చేసుకోండి. మీకే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి అనమాట. ఇక్కడ మనము కావాలి అనుకుంటే పలావ్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. పలావ్ మసాలా యాడ్ చేయలేదు. కావాలనుకుంటే మీరు పలావ్ యాడ్ చేసుకోండి. లేకపోతే గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని బాగా దాన్ని మిక్స్ చేసేసుకొని అడుగంటకుండా ఫ్రై అవ్వనివ్వండి ఒక 2 మినిట్స్ అనమాట. ఓకే. ఈ లోపల మనకు టమాటా పచ్చి వాసన కూడా వెళ్ళిపోతది. వెళ్ళిపోయి మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా వెజిటబుల్స్‌కి అంతా పడుతుందనమాట. ఆయిల్‌కి, వెజిటబుల్స్‌కి అంతా బాగా పడుతుంది. ఇలా పట్టిన తరువాత వాటర్ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా వాటరు. కానీ నేను ఇక్కడ 4 కప్పు రైస్ తీసుకుంటే 8 కప్స్ వాటర్ అయితే రెగ్యులర్ యూజ్ కాబట్టి నేను అలా చేయకుండా ఏం చేశాను 7 కప్స్ వాటరే వేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్‌లోనే మనకు వెజిటబుల్స్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి కాబట్టి అలా చేశాననమాట. ఇప్పుడు ఇక్కడే మనము టేస్ట్ అది చెక్ చేసుకుని సాల్ట్ అలా మనకు స్పైసెస్ ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలనమాట. ఇంకా మనం సాల్ట్ ఒక్కటే కదండీ, కారం ఏమైనా తక్కువగా ఉంటే ఇంకేం చేయలేము. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేసి క్లోజ్ చేసేసాను. ఒక ఉడుకు వచ్చిన తర్వాత నేను రైస్ యాడ్ చేశాననమాట. ఇప్పుడు ఒక ఉడుకు వచ్చిందండి చూసాను. చూసేసి ఇప్పుడు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్ అయితే వేస్తున్నాననమాట. నానబెట్టాలని ఏం లేదు. నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాననమాట. రైస్ బాగా స్మూత్‌గా పొడిగా అవుతదని చెప్పేసి అలా నానబెట్టేసి రైస్‌ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఫ్లేమ్ హైలో పెట్టేసి బాగా మిక్స్ చేసేసి దీన్ని నేను ఇంతసేపు మీడియం ఫ్లేమ్‌లోనే ఉన్నింది. ఇప్పుడు హైలో పెట్టేసి బాగా మిక్స్ చేసి క్లోజ్ చేశాననమాట రైస్. ఒక ఉడుకొచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసేసి రైస్‌ని జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడైతే మనము మిక్స్ చేస్తే సరిపోతది గానీ వాటర్ తగ్గే కొద్దీ మనకు రైస్ విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో, చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు హాఫ్ ప్లేట్ క్లోజ్ చేసేసి ఫ్లేమ్ హైలోనే ఉంది ఇంకో. అలాగే నేను పెట్టాననమాట. ఇంకో 5 మినిట్స్ వాటర్ అంతా ఎగిరిపోయి వాటర్ దగ్గరికి పడుతుంది కదా! అప్పుడు నేనేం చేస్తానంటే ప్లేట్ తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి సిమ్‌లో పెట్టేసి ఫుల్‌గా కవర్ చేసేస్తాననమాట. ఇప్పుడు వాటర్ బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు మనం ప్లేట్‌నైతే తీసి బాగా ఒకసారి నీట్‌గా అంటే ఎక్కువ రైస్ ఇది డిస్టర్బ్ అవ్వకుండా మిక్స్ చేసేసుకొని ప్లేట్‌నైతే మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. ఇంకా రైస్ వాటరీగానే ఉంది. ఇంకాస్త రైస్‌ని నేను స్టీమ్ అవ్వడానికి వదులుతున్నాను. ఇంకా రైస్ కూడా అవ్వలేదనమాట. మనకి ఈ లోపల పెరుగు పచ్చడి అయితే మనం రెడీ చేసుకుందాము. ఇందులోకి నేను పెరుగు ఒక హాఫ్ లీటర్ దాకా పెరుగు తీసుకున్నాను. అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, ఉప్పు మరియు పప్పుల పిండి అనమాట. ఇది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాననమాట. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని వాటర్ ఎక్కువగా ఇది ఉంటే నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి ఇక్కడ. చాలా థిక్‌గా అనిపించిందనమాట నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ. ఎందుకంటే నేను పెరుగులోకి వాటర్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ చాలా థిక్‌నెస్ వచ్చేసింది నాకు పప్పుల పిండి వేయడం వల్ల. సో, అందుకనేసి పుట్నాలు అంటాం కదా! వాటి పిండి అనమాట. వేసేసి బాగా మిక్స్ చేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాననమాట. చాలా థిక్‌గా ఉంటే కూడా మనకు తినడానికి అంతగా బాగోదు. కాస్త అలా చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఒకసారి ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకున్నాననమాట. ఇప్పుడు మనం రైస్‌ని చూద్దాం. ఓకే. రైస్ అయితే రెడీ అయిపోయింది మనకిక్కడ. ఇందులోకి కొత్తిమీర వేసేసి కాస్త బాగా మిక్స్ చేసేసుకొని నేను సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాననమాట. ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు రైస్‌ని. ఎంత వస్తే అంతనే బాగా నీట్‌గా మిక్స్ చేసుకోవాలనమాట. ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా మిక్స్ చేసేసుకొని నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. నా స్టైల్‌లో పలావ్ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? ఇంగ్రీడియెంట్స్ లిస్ట్‌ని నేను స్క్రీన్ మీద కూడా ఇచ్చాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో అయినా డిస్క్రిప్షన్‌లో అయినా యాడ్ చేసి ఉంటాను. చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.